తెలుగు రుచి ఎపిసోడ్లో ఎవరిని చూస్తున్నామో ఏం చేస్తున్నారో చూద్దామా. హాయ్ అండి, మీ గురించి ఏదైనా చెప్పండి. హాయ్, నా పేరు జయ. ఐఎమ్ ఇన్ ఐటీ ప్రొఫెషనల్. ఈరోజు నేను బొరిటో అనే వంటకం చేయబోతున్నాను. ఇది మెక్సికన్ వాళ్ళది. ఓకే, కానీ ఇది మెక్సికన్ వాళ్ళది కదా. కానీ మనం ఇండియన్స్ అయినా ఎప్పుడు మన ఆవకాయ, వట్టిపప్పు, ఈ కూరల కన్నా చికెన్ ఒకసారి మనం వెరైటీగా ఇలాంటివి కూడా తినాలి కదా, ట్రై చేద్దామని చెప్పి అప్పుడప్పుడు ఇంట్లో సబ్వే, ఈ బొరిటో అలాంటివి నేను ట్రై చేసి మా వాళ్ళకి పెడుతూ ఉంటాను. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఈ ఫస్ట్ టైం తెలుగు రుచిలో ఒక మెక్సికన్ వంట. వెరీ ఇంట్రెస్టింగ్. సో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు వైషు. ఓ, హాయ్ వైషు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై హౌస్ టుడే. ఓ, నో ప్రాబ్లం అండి. సో ఇప్పుడు మెక్సికన్ డిష్ చేస్తున్నారు కదా, దీనివల్ల ఏమైనా ఉపయోగాలు లేకపోతే హెల్తీ ఏమైనా ఉందా? యా, ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. మనం రైస్ క్వాంటిటీ కూడా తక్కువ తీసుకుంటాము. దీంట్లో మనం యూజ్ చేసే పదార్థాలు ఇది రాజ్మా బీన్స్. వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఇవి మనం ఒక ఓవర్ నైట్ సోక్ చేసి నానబెట్టుకోవాలి. లేదంటే ఒక అట్లీస్ట్ మినిమం 4 hours నానబెట్టుకొని ఇది కుక్ చేసుకుంటే, కుక్కర్లో మన 3-4 విజిల్స్ వచ్చేటట్టు మంచిగా కుక్ చేసుకుంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మంచి, మనము చికెన్ మటన్తో పాటు ఈక్వల్, ఈవెన్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. సో ఇది ఒక ఇంగ్రీడియంటా? అవును. సో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి దీంట్లో? మనం ఇది కార్న్. ఓకే, కార్న్ యూజ్ చేస్తాము. ఇది లెట్యూస్, ఇది గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, టమాటో, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది అవకాడో. ఇది అవకాడోని మనము ఇన్స్టెంట్ అనే మనకి దొరుకుతుంది షాప్లో, లేదంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఒక అవకాడో తెచ్చుకొని దాంట్లో కొంచెం ఆనియన్, కొంచెం నిమ్మకాయ, మనం స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా గ్రీన్ చిల్లీస్, కొంచెం సాల్ట్ కలుపుకొని మనం గ్రైండ్ చేసుకుంటే నీకు ఇలా తయారవుతుంది. అండ్ మనకి ఈ మసాలాలు ఇవన్నీ జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, కారం, కొంచెం గరం మసాలా. ఇది మనం రైస్, బాస్మతి రైస్ లేదంటే మనం బ్రౌన్ రైస్ అయినా వేసుకోవచ్చు. బట్ నేనైతే చాలా తక్కువ యూజ్ చేస్తాను. బ్రౌన్ రైస్ మంచిది కానీ, బట్ ఇది కొంచెం బాస్మతి రైస్లో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మకాయ రసము, నిమ్మరసం, అండ్ కొంచెం కరివేపాకు, ఆయిల్ సరిపడినంత, కొంచెం ఇది సవర్ క్రీమ్. ఇది లైక్ పెరుగులాగా ఉంటుంది. ఇది వేస్తే మనకు కొంచెం రుచి వస్తుంది. ఇది టార్టిలా అంటారు దీన్ని, లేదంటే మనం కావాలంటే చపాతీ అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితో. ఇది టార్టిలా. దీంట్లో పెట్టి మనం ఇవి ఫస్ట్ కర్రీ చేసి దీంట్లో పెట్టి మనం ర్యాప్ చేస్తాం. సో మెక్సికన్ ఫుడ్ అంటున్నారు, ఇన్ని ఉన్నాయి. సో తొందరగా స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. సో జయ్ గారు, ఇప్పుడు 2 పెట్టుకున్నారు కదా, 2 అవసరమా? మనం కొంచెం తొందరగా చేసేద్దామని. ఒకటేమో రాజ్మా కర్రీకి, ఇంకోటేమో మనం కార్న్ ఫ్రై చేస్తాను నేను ఇప్పుడు. ఓకేనా? యా, వెరీ నైస్. ముందుగా దీంట్లోకి ఫస్ట్ ఆయిల్ వేద్దాం. సో తొందరగా చేస్తున్నారు కదా 2 వంటలు. సో మీకు వంటలు అంటే ఇష్టమా? వంటలంటే ఇష్టము, బట్ నేను మళ్ళీ తొందరగా వంట చేసుకొని రోజు ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. మా హస్బెండ్కి ప్యాక్ చేయాలి, మా పిల్లలకి ప్యాక్ చేయాలి, మళ్ళీ నేను ప్యాక్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఫాస్ట్గా వంట చేసేస్తాను. దట్స్ వెరీ నైస్. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి కొంచెం. మా ఫ్యామిలీ గురించి, మా అబ్బాయి ఇండియాలో ఉన్నాడు. ఓకే. మా అమ్మాయికి 13 years, ఆమె ఇక్కడే ఉంటుంది నాతో. ఓకే. ఆమె ఇప్పుడు 8th grade చదువుతుంది. సరే, ముందుగా మనం ఆనియన్స్ వేసుకున్నాం దీంట్లో. ఓకే. సో ఎంత వేస్తున్నారు, ఏం వేస్తున్నారు అని? 1 స్పూన్ ఆయిల్. ఓకే. దీంట్లో గ్రీన్ చిల్లీస్ అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫస్ట్ వాటిని మగ్గనిద్దాం మనం. ఓకే. సో ఏమైనా కలర్కి చేంజ్ అవ్వాలి? కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌనిష్ వచ్చేంత వరకు. ఓకే. సో దీంట్లో ఈ సెకండ్ మాత్రం దీంట్లో కూడా కొంచెం లిటిల్ 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఓకే. దీంట్లో ఇప్పుడు కార్న్. ఓకే. సో ఇప్పుడు మెక్సికన్ డిష్ ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకుంటా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఈట్ దిస్ వెరీ యమ్మీ లుకింగ్ డిష్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టి ఉడకబెట్టుకున్న బీన్స్. ఓకే. ఇవి కలుపుతున్నాను. ఓకే. సో అవునండి, నేను మర్చిపోయాను, మీ కొడుకు అక్కడ ఇండియాలోనే ఉంచేశారు కదా, ఎందుకు ఉంచారు? యా, మా అబ్బాయి మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటాడు. ఓకే. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కదా, మళ్ళీ ఆయన్ని డే కేర్లో పెట్టి ఆయనకి ఫుడ్ ప్యాక్ చేసి
అన్ని అంత శ్రమ పట్టకంటే అక్కడైతే వాళ్ళతో ఎంజాయ్ చేస్తాడు కదా. మరి మీరెవరు మిస్ అవ్వరా? నా దగ్గర ఉన్నాడు మా అబ్బాయి 15 months. ఓకే. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు వాడిని నా దగ్గర నాకన్నా వాళ్ళు ఇంకా మంచిగా చూసుకుంటారు. వాడు కూడా అక్కడ మంచిగా సంగీతం, డ్యాన్స్, స్విమ్మింగ్ ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాడు అక్కడ. సో మీరు ఎక్కువ మాట్లాడుతుంటారా మీ కొడుకుతో? యా, మా అబ్బాయితో డైలీ మాట్లాడుతుంటాం మేము. ఓకే, దట్స్ వెరీ నైస్. సో స్కైపా లేకపోతే అలాగా? మా అబ్బాయి స్కైప్ ఆన్ చేసేసి అమ్మ స్కైప్లోకి వస్తావా అని చెప్తాడు, లేదంటే అప్పుడప్పుడు ఫోన్లో కూడా. ఓకే. సో ఇప్పుడు కొద్దిసేపు మనం ఇది మగ్గనిద్దాం. ఓకే, యా. ఈ కార్న్ ఇది కూడా అయిపోయింది. ఓకే. ఇది మనం ఇంకా ఆఫ్ చేయొచ్చు దీన్ని. ఓకే, ఇప్పుడు తినేచ్చా అండి? అయిపోయిందా? లేదు, మనం ఇంకా దీన్ని రోల్ చేయాలి కదా, ఇవన్నీ పెట్టి ఆ బొరిటోలో రోల్ చేయాలి కదా. మాకు ఇక్కడ కలిసేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఓహో, అయ్యో అని జయ గారు దాంట్లో ఏదో వేసేస్తున్నారు. దీంట్లో కొద్దిగా వాటర్ వేసాను. కొంచెం వాటర్ వేస్తే ఇది బాగా కుక్ అవుతుంది కదా, దానికి ఆ మసాలా అంతా పడుతుంది. అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసాను. కానీ ఫ్లేవర్స్ ఏమి బ్లాండ్ అవ్వవా? లైక్ లేదు, ఫ్లేవర్స్ ఇంకా మంచిగా దానికి ఆ బీన్స్కి బాగా పడుతుంది. కొంచెం ఇంకా మనకి బాగుంటుంది. ఓకే, దట్స్ వెరీ నైస్. ఇంకొక 5 minutes అయితే మన వంటగా రెడీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మనకి కార్న్ అంతా తయారైపోయింది కాబట్టి దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు అయిపోయిందంట, చూద్దాం. జస్ట్ ఓన్లీ ఒక పార్ట్ అయింది దీంట్లో, ఇంకా మనకి కర్రీ అవ్వాలి. అయ్యో మమ్మల్ని అలా అప్సెట్ చేయకండి అజయ్ గారు. ఇంకొక నిమిషం ఉండు, నీకు నా బొరిటో పెడతాను, ఎలా ఉంటుందో చెప్పాలి. ఓకే. ఓకే, ఇంకా అన్నీ పెట్టేసినట్టున్నారు, బొరిటో కూడా తీసుకుంటారు. లేదు, మనకి ఇప్పుడు కర్రీ తయారైపోయింది, రాజ్మా కర్రీ. ఇప్పుడు ఇది టాటిలాని కొద్దిగా ఫ్రై చేస్తాను నేను ఇప్పుడు. కానీ తీసుకున్నారు కదండి, కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది. ఓకే, మీరేం చెప్తే అది కలవాలి కదా. ఓకే, ఇది ఎంతసేపు? జస్ట్ ఓన్లీ 1 minute. సో చపాతీ యా. ఓకే. సో స్పెషల్ కలర్ ఏం అవసరం లేదు కదా, జస్ట్ కొంచెం వేడిగా. యా, ఆల్రెడీ ఇది కుక్ అయి ఉంటుంది, బట్ మనం కొద్దిగా. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తయారు చేస్తాం. అమ్మాయ అయిపోయినట్టుంది. వైషు, ఏంటి నువ్వేం తినేసి రాలేదా ఈరోజు ఇంట్లో? ఎందుకు తింటావండి, ఈ తెలుగు రుచి ఎపిసోడ్లో మంచి మంచి ఏవో చేసేస్తున్నారని కాబట్టి నేను వచ్చేసాను. అవును, తినకుండా. సరే, కొద్దిసేపు వెయిట్ చేయి, నీకు నా బొరిటో పెడతాను, ఎలా ఉంటుందో చెప్పాలి. ఓకే. ఫస్ట్ దీంట్లో కొద్దిగా రైస్ వేద్దాం. సో ఎంత రైస్ వేస్తున్నారు? అంటే మనకి క్వాంటిటీ ఒక 2 spoons. ఓకే. ఇవన్నీ వేస్తాం కదా ఇంగ్రీడియంట్స్. సో రైస్ ఉంది కాబట్టి మన ఇండియన్స్కి కొంచెం. యా, కొంచెం దీంట్లో రైస్ ఉంది కాబట్టి మనకి ఇండియన్ టేస్ట్ కూడా తగులుతుంది. అందులో ఈ కర్రీ కూడా మనం ఇండియన్ టేస్ట్ సరిలాగా చేసాం కదా, అందుకని చెప్పి ఇది ఇంకొంచెం మనకి సేమ్ మన ఇండియన్ ఫుడ్ లాగే ఉంటుంది. ఇది కొంచెం. సో ఇది కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకుంటారు. యా, ఇది మనకి కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి కర్రీ, ఇది ఎంత ఎక్కువ తింటే అంత మంచిది మనకి. ఇది ఫిల్లింగ్ కూడా బాగుంటుంది, బీన్స్ కదా. ఫస్ట్లో హెల్తీ అని చెప్పారు. యా, ఇప్పుడు కొద్దిగా కార్న్. ఓకే. సో ఇవన్నీ వేసేటప్పుడు స్పెసిఫిక్ ఏమైనా ఆర్డర్ ఉందా లేకపోతే? అంటే జస్ట్ నేనైతే ఫస్ట్ రైస్, కొద్దిగా కర్రీ, తర్వాత కార్న్. సో రైస్ కలపట్లేదు కదా, ఇవేమి కలపట్లేదు. ఇప్పుడు నేను రోల్ చేస్తాను కదా, మిక్స్ అయిపోతుంది. ఓకే. ఇది అవకాడో. ఓకే. అవకాడో చాలా మంచిది హెల్త్కి, అది బాగుంటుంది టేస్ట్గా కూడా. యా, స్మూతీ కూడా చేసుకోవచ్చు, అవకాడో చాలా బాగుంటుంది. యా, ఇప్పుడు దీంట్లో సవర్ క్రీము, లెట్యూస్ కూడా వేసాను. ఇప్పుడు మనం ర్యాప్ చేద్దాం. ఓకే. దీన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి దీనికి స్టఫ్లో వేస్తారా? అవసరం లేదు, మనం ఫాయిల్ పేపర్లో అట్లా ర్యాప్ చేసేసుకుంటే. అమ్మయ్య అయిపోయినట్టుంది, నేను తినేస్తాను. యా, ఒక ఫాయిల్ పేపర్, ఒక్క నిమిషం, ఫాయిల్ పేపర్లో. నాకు ఇప్పుడు ఫాయిల్ పేపర్ అవసరం అంటారా చేయగలరు? కొంచెం నీకు చేతికి అంటకుండా మంచిగా ప్యాక్ చేసి ఇస్తాను, నువ్వు తినచ్చు. మీ హాస్పిటాలిటీ ఎంత బాగుందో చేయగారు, బాగుంది. మొత్తం రోల్ చేసేసాను. దీన్ని మనం లంచ్ బాక్స్ కానీ ఇట్లా ఫాయిల్ పేపర్లో పెట్టుకొని మా వాళ్ళకి ఇట్లా ఇచ్చేస్తాను అనమాట. ఇది నీకు ఏం కదలకుండా ఉంటుంది, సైడ్స్ కూడా మొత్తం కవర్ అయిపోయింది. దీన్ని మెక్సికన్ డిష్, మన ఫస్ట్ టైం తెలుగు రుచిలో ఫస్ట్ అమెరికన్ ఫుడ్. సో ట్రై చేద్దామా? రెడీ? యా, తప్పకుండా చేసి టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉంది నా వంట. తినగలచ్చు కదా.